నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవళిక. ఐఎమ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ రెనోవా నీలిమా హాస్పిటల్స్. ఈరోజు మనం పార్కిన్సన్స్ డిజీజ్ గురించి మాట్లాడుకుందాము. పార్కిన్సన్స్ డిజీజ్ అంటే వణుకుడు రోగం అని సాధారణంగా పిలుస్తుంటారు. ఇది దేని వలన వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. పార్కిన్సన్స్ డిజీజ్ అంటే వణుకుడు రోగం. ఇది సాధారణంగా దీని లక్షణాలు వచ్చేసి మనకి చాలా 50 నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయసులో వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. దీని లక్షణాలు వచ్చేసి సిమ్టమ్స్ వచ్చేసి చేతులు వణకడము, లేకపోతే నిదానంగా అయిపోవడము, నడకలో మార్పు రావడం కానీ, మాటలో తేడా రావడం కానీ సాధారణంగా కామన్గా చూసే సిమ్టమ్స్ ఇవి. ఇది దేని వలన వస్తుంది? మెదడులో మనకి కణాలు అనేవి మన శరీరంలో ప్రతి మూమెంట్ని కంట్రోల్ చేస్తాయి. అలానే మన కదలికల్ని కంట్రోల్ చేసే కొన్ని కణాలు ఉంటాయి. ఇవి డోపమీన్ అనే ద్రవ్యాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఉత్పత్తిస్తుంది. సో ఈ పార్కిన్సన్స్ డిజీజ్లో డోపమీన్ ఉత్పత్తించే కణాలు క్షీణించినప్పుడు మనకి ఈ పార్కిన్సన్స్ డిజీజ్ అనేది వస్తుంది. దీనివలన ఏమవుతుందంటే బాడీలో కదలికలు తగ్గిపోవడం, క్రమేణా తగ్గిపోవడము, ఈ డోపమిన్ బాడీలో తగ్గడం వల్ల మూమెంట్స్ తగ్గడం జరుగుతుంది. సో అటువంటి సమయంలో మనకి ఈ మనిషి స్లో అయిపోవడము, నిదానం అయిపోవడం కానీ, లేకపోతే చేతులు కాళ్ళు వణకడం కానీ, లేకపోతే బ్యాలెన్స్ లేకపోవడం కానీ, నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం కానీ, వెనక్కి పడిపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ సాధారణంగా గమనిస్తాం మనం. మనకి సిమ్టమ్స్ అనేవి సాధారణంగా ఫస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద బాడీలో గమనిస్తాము. ఎయిదర్ హ్యాండ్ మూమెంట్, చేయి వణకడం కానీ, కాలు వణకడం కానీ, ఇట్లాంటి సిమ్టమ్స్ సాధారణంగా గమనిస్తాం మనం. సో ఒకవైపు చెయ్యి వణకడం అనేది ఫస్ట్ వన్ సైడ్ స్టార్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ అదర్ సైడ్కి స్ప్రెడ్ అవుతుంది. సో నార్మల్గా ఈ షేకింగ్ అనేది మనం విశ్రాంతి సమయంలో గమనిస్తాము. రెస్ట్ ట్రెమర్స్ అంటారు దీన్ని. అలానే బాడీలో మూమెంట్ స్లో అయిపోతుంది. దీన్నే బ్రాడీకైనీసియా అంటాం. సాధారణంగా మనం భోజనం చేయడం కానీ, స్నానం చేయడం కానీ, ఇటువంటివి నార్మల్ మనిషి చేసే టైం కన్నా ఎక్కువ టైం తీసుకుంటారు పార్కిన్సన్స్ డిజీజ్ ఉన్నవాళ్ళు. దీంతోపాటు బాడీ స్టిఫ్ అయిపోతుంది. ఒక చెయ్యి కానీ, కాలు కానీ ఒక సైడ్ స్టిఫ్ అయిపోతుంది, బిగుసుకుపోతుంది. ఫ్రీగా నార్మల్గా మనం కదలిక ఆ లిమ్ మూమెంట్ రావడానికి ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ అవుతుంది. పార్కిన్సన్స్ డిజీజ్ వాళ్ళలో అది ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ యూజువల్లీ మనకు కనిపించదు అనమాట. అలాంగ్ విత్ దిస్ ఫోర్త్ మెయిన్ సిమ్టమ్ వచ్చేసి పోస్చరల్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే నడిచేటప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సాధారణంగా పార్కిన్సన్స్ డిజీజ్ ఉన్న వాళ్ళలో వెనక్కి పడిపోవడము, ఇట్లాంటి సిమ్టమ్స్ గమనిస్తూ ఉంటాం. వీటితో పాటు వేరే సిమ్టమ్స్ వచ్చేసి వాసన తెలుసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. దే కాంట్ రికగ్నైజ్ ద స్మెల్. అండ్ అదే కాకుండా ఎక్కువగా సొంగ కార్చడము, ఎక్సెసివ్ సెలైవేషన్ అంటారు. ప్లస్ ఇవి కాకుండా మూత్రం ప్రాబ్లమ్స్, తర్వాత చాలామందిలో లాంగ్ స్టాండింగ్గా మతిమరుపు ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎదుర్కొంటారు పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు. సో ఇది దేని వలన వస్తుంది? పార్కిన్సన్స్ అనేది టిపికల్ పార్కిన్సోనిజం, ఏటిపికల్ పార్కిన్సోనిజం 2 రకాలండి. టిపికల్ పార్కిన్సోనిజంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ దానికి కరెక్ట్ రీజన్ ఏంటి అనేది ఇంకా కనుక్కోలేదు. ఎందుకు ఈ డోపమైన్ ఉత్పత్తించే కణాలు క్షీణిస్తాయో అనే దానికి రీజన్ కరెక్ట్గా లేదు. కాకపోతే ఏటిపికల్ పార్కిన్సోనిజం అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. కొన్ని కారణాలు తీసుకుంటే మనం కొన్ని మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్, యాంటీసైకోటిక్స్ అని డ్రగ్స్, సైకియాట్రిక్ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల రావచ్చు. లేదు అంటే వాస్కులర్ పార్కిన్సోనిజం అనేది ఒకటి ఉంది. అది స్ట్రోక్స్, మన బ్రెయిన్లో ఎక్స్ట్రా పిరమిడల్ సిస్టమ్, బేసల్ గ్యాంగ్లియా అనే సిస్టంలో చిన్న చిన్న స్ట్రోక్స్, రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల, దానివల్ల వచ్చే స్ట్రోక్స్ వల్ల కూడా మనకి పార్కిన్సోనిజం సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. అంటే ఇందాక మనం డిస్కస్ చేసిన సిమ్టమ్స్తో పాటు ఎక్స్ట్రా సిమ్టమ్స్ ఉంటాయి. ఈ పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్లో ముఖ్యంగా 3 రకాలండి. ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాల్సీ, పిఎస్పి అంటారు. కార్టికోబేసల్ డీజనరేషన్, మల్టీ సిస్టమ్ ఎట్రోఫీ, ఎంఎస్ఏ. ఈ 3 రకాలు ఉంటాయి పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్లో. పిఎస్పి అనే జబ్బులో ఏమవుతుందంటే అలాంగ్ విత్
పార్కిన్సోనిజం సిమ్టమ్స్తో పాటు వాళ్ళకి ఎక్కువగా పడిపోతూ ఉంటారు, వెనక్కి పడిపోతూ ఉంటారు. ఫాల్స్ అనేవి చాలా కామన్ సిమ్టమ్. అలాంగ్ విత్ దట్ కిందకి చూసి నడిచేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. భోజనం చేసేటప్పుడు కానీ క్లోత్స్ అన్నీ స్పాయిల్ అయిపోతాయి ఫుడ్ పార్టికల్స్ వల్ల, ఎందుకంటే వాళ్ళు కిందకి వంగి చూసే ఇబ్బంది ఉంటుంది కాబట్టి. ఐ మూమెంట్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. నెక్స్ట్ మల్టీ సిస్టమ్ ఎట్రోఫీ అనే వ్యాధి తీసుకుంటే ఇందులో సెరిబెల్లం 2 టైప్స్ ఉన్నాయండి. MSA-P, MSA-C. అంటే P అంటే పార్కిన్సోనిజం, ప్రిడామినెంట్గా ఈ పార్కిన్సోనిజం యొక్క లక్షణాలు ఉంటాయి. MSA-Cలో ఏంటంటే బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది సెరిబెల్లం రిలేటెడ్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే చిన్న మెదడు సైజ్ తగ్గిపోతుంది. PSPలో కూడా చిన్న మెదడు సైజ్ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు కార్టికోబేసల్ డీజనరేషన్. కార్టికోబేసల్ డీజనరేషన్ అనేది ఒక సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, వన్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ ష్రింకింగ్ ఇన్ సైజ్. అప్పుడు ఏమవుతుందంటే పార్కిన్సోనిజం ఫీచర్స్తో పాటు ఒక చెయ్యి దానంతట అదే మూమెంట్ రావడం కానీ, లేకపోతే మయోక్లోనస్ అంటే మనకి తెలియకుండా అవయవం మూవ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ మోడిటీ కండిషన్స్లోనూ మెమరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వీటిని డీజనరేటివ్ డిజార్డర్స్ అంటారు. నిదానంగా క్రమేణా మన మెదడులో ఉన్న కణాలు క్షీణిస్తూ ఉంటాయి అన్నమాట. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఈ యొక్క కారణాల వల్ల రావచ్చు. మనకి పార్కిన్సన్స్ డిసీజ్ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే 2 రకాల ట్రీట్మెంట్స్ అండి, మెడికల్ మేనేజ్మెంట్ అండ్ వన్ మోర్ ఇస్ సర్జికల్ మేనేజ్మెంట్. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద పార్కిన్సన్స్ డిజీజ్లో ఆ కణాలు డీజనరేట్ అయ్యే టైంలో మనము డోపమిన్ అనే ద్రవ్యం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ రావడం వల్ల డోపమిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే మనం ట్యాబ్లెట్స్ ద్వారా డోపమిన్ రీప్లేస్ చేస్తున్నాం బాడీలో. సో సిండోపా ఇలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. మెడికల్ మేనేజ్మెంట్ ఈ ట్యాబ్లెట్స్ వల్ల మనము కొంతవరకు సిమ్టమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా చూస్తాం మనం. కొన్ని రోజుల వరకు సిమ్టమ్స్ కంట్రోల్ అయినా ఆ తర్వాత ఈ ఎక్సెసివ్ డోపమిన్ యాక్టివిటీ వేరే మెదడులోని వేరే కణాల మీద యాక్టివిటీ ఉండడం వల్ల ఎక్సెసివ్ మూమెంట్స్ గమనిస్తాం, వీటిని డిస్కైనీసియాస్ అంటారు. సో ఈ మూమెంట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ టాలరేట్ చేయడం కష్టమవుతుంది. సో దీనికి దిస్ ఇస్ ద స్టేజ్ వేర్ మన బ్రెయిన్ అడ్వాన్స్డ్ పార్కిన్సోనిజం స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్. సమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్, కొన్ని ట్రీట్మెంట్స్ ఏంటంటే అపోమార్ఫిన్ థెరపీ అంటాము. మనకి ఇన్సులిన్ పంప్ ఎలా ఇస్తామో అపోమార్ఫిన్ పంప్ కూడా అట్లా అవైలబిలిటీలో ఉంది. అది రౌండ్ ద క్లాక్ డోపమిన్ లెవెల్స్ బ్రెయిన్లో బాడీలో మెయింటైన్ చేస్తుంది. సో ఇది కాకుండా ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్కి రెస్పాండ్ అవ్వలేదు అండ్ అడ్వాన్స్ స్టేజెస్కి రీచ్ అయినప్పుడు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయినప్పుడు డోపమిన్ మెడికేషన్స్ తోటి మనకి సర్జికల్ ఆప్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, DBS సర్జరీ అంటాం. మనకి హార్ట్కి పేస్ మేకర్ ఎలా వేస్తామో సిమిలర్లీ ఈ కణాలని కంట్రోల్ చేయడానికి, ఈ న్యూరాన్స్ని కంట్రోల్ చేయడానికి మనం ఒక పేస్ మేకర్ ఇన్సర్ట్ చేస్తాము into the chest, and through that the nerves, neurons are controlled. Electrodes లాంటివి ప్లేస్ చేస్తాం బ్రెయిన్లో. సో బేస్డ్ ఆన్ దిస్ స్టిమ్యులేషన్, పేస్ మేకర్ స్టిమ్యులేషన్, ద నర్వ్స్ ఆర్ కంట్రోల్డ్. కరెంట్ సెట్టింగ్స్ అవన్నీ పెడతాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు, అంటే ఈ యొక్క సర్జికల్ ట్రీట్మెంట్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్.